ఏ ఎవరికి మామ కూతురు నిన్ను? అరే మాధవ, పెళ్లి తర్వాత జరగాల్సిన పనులన్నీ పెళ్లికి ముందే చేసేస్తున్నావేంట్రా? చూడు పోట్ల గిత్త, ఫస్ట్ తప్పెవరిదో తెలుసుకో. నిజంగా జరిగిన దాంట్లో నా తప్పుందని నీకు తెలిస్తే కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ చెప్తాను. నేను చెప్పిన దాంట్లో న్యాయం ఉంది అని అనిపిస్తే వెళ్ళి తప్పెవరితో కనుక్కో. లేదంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కేసు పెట్టు. అంతేగాని ఇల్లీగల్గా చెయ్యి లేపడాలు, అవమానించడాలు చేయకు. హలో, నీ అందానికి, నీ వ్యక్తిత్వానికి, నీ డేరింగ్ అండ్ డాషింగ్ మైండ్ సెట్కి ఇవన్నీ సూట్ అవ్వు. చూడు, ఇంకొకసారి మా బావ జోలికొస్తే ప్రాణం తీస్తా. ఓకే, ఎందుకంటే నేను ఎలాగూ రాను కాబట్టి. ఈ మరోసారి మా బావని కొట్టావో క్షమించే ప్రసక్తే లేదు. ఓకే బా, కూల్ కూల్. ఎందుకంటే మళ్ళీ కొట్టను కాబట్టి. చాలే, మా బావని కొట్టినన్నావు కదా, బతికిపోయా. పద బుల్లమ్మాయి, పద. బామ్మ ఆగవే, నువ్వు రావే. మళ్ళీ కొట్టను అని చెప్తున్నాడు కదా, మళ్ళీ మన జోలికొస్తే అప్పుడు చూసుకుందాం. ఓ డాక్టర్ గారు, డాక్టర్ డ్రెస్లో మీరు చాలా చాలా బాగున్నారు. చూసిన చాలు, ఎక్కువ. డాక్టర్ బాయ్ బాయ్. మాధవ, నిజంగానే మీ అత్త కూతురేట్రా? ఊరికి నన్నానులే మావా. ఈడియట్, చూడు, నేను మాట్లాడుతుంటే ఎంత సిల్లిగా సమాధానం ఇచ్చాడో. నాకొచ్చిన కోపానికి అక్కడే సమాధానం చెప్పుండే దాన్ని. చాలే ఆపు భామా, ఇప్పటిదాకా నువ్వు చాలా పవర్ఫుల్ లేడీ అనుకున్నాను. ఎవరైనా తప్పు చేస్తే చెడు కూడా ఆడేస్తావు అనుకున్నా, కానీ ఫస్ట్ టైం నీలో ఇంకో యాంగిల్ చూశాను. వాట్? నాలో ఇంకో యాంగిలా? అవును, ఆ మాధవ్ కాకుండా వేరే మగాడు మా అన్నయ్యని కొట్టుంటే నువ్వు ఈ పాటికి బుల్లెట్లా దూసుకెళ్లిపోయి ఉండేదానివి. కానీ ఫస్ట్ టైం మాధవ్ ముందు నువ్వెందుకు బాగా మెత్తపడ్డావు. ఏంటి, నేను మాధవ్ ముందు మెత్తబడ్డానా? అవును, ఎవరైనా మన ఫ్యామిలీ జోలికొస్తే భద్రకాళిలాగా రెచ్చిపోయే నువ్వు
మొదటిసారి మా అన్నయ్యని కొట్టిన వ్యక్తిని కలిసాక కూడా ఏం చెయ్యకుండా వెనక్కి తిరిగొచ్చేసావు చూడు, అప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నీ కళ్ళతో నువ్వే చూసావుగా ఆ మాధవ్తో ఎలా గొడవ పడ్డానో. ఏంటి గొడవ పడేది? మా బావ జోలికొస్తే ప్రాణం తీస్తా, మరోసారి మా బావనేమన్నా అంటే తాడు పేడు తేలుస్తా, మళ్ళీ ఇంకోసారి మా బావ జోలికొస్తే నీ అంతు చూస్తా అన్నావే తప్ప, ఆల్రెడీ మా బావని కొట్టావు కాబట్టి నీ అంతు చూస్తా, నీ ప్రాణం తీస్తా, తాడో పేడో తేల్చేస్తా అన్నావా? అంటే అతనితో గొడవ పడుతున్నాను కానీ అతని మాటలెందుకో కన్విన్సింగ్ గా ఉన్నాయే. అదే ఎందుకు కన్విన్స్ అవుతున్నావు అని అడుగుతున్నాను. అదే నాకు కూడా అర్థం కావడం లేదే. ఇప్పటిదాకా నా జోలికి గాని నా ఫ్యామిలీ జోలికి గాని ఎవడైనా వస్తే కబడ్డీ కబడ్డీ ఆడుకునే నేనే ఫస్ట్ టైం కన్విన్స్ అయిపోయానే. ఎందుకో అతని మొహం చూస్తుంటే కొట్టబుద్ధి కావట్లేదే. అందుకే అన్నాను నువ్వు మెత్తబడ్డావని. ఏయ్, ఈ సత్యభామ ఎప్పటికీ మెత్తపడదు, తీస్తది. హా, నేను ఇప్పటిదాకా అలాగే అనుకున్నాను, కానీ తమరి ప్రతాపమేంటో ఇందాకే చూశానుగా. ఏయ్ నోర్మి, ఇంకొకసారి మా బావ జోలికి రాని, అప్పుడు చూపిస్తా ఈ సత్యభామంటే. అంటే మళ్ళీ ఇంకోసారి కూడా మా అన్నయ్యని కొట్టిద్దామని ప్లాన్ చేస్తున్నావా? చచ్చా, పాపం బావ అమాయకుడు, కొట్టినా తిట్టినా ఏమి చేయలేని అమాయకుడు. అందుకే మాధవ్తో గొడవపడ్డాడు. హవ్వా, మీ ఇద్దరి గొడవ చూస్తే ఎవరన్నా ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారనుకుంటారు గాని గొడవ పడ్డారని మాత్రం ఎవ్వరూ అనుకోరు. చాలే నోర్మి, నీకు ప్రతిదీ వెటకారంగానే ఉంది. ఇప్పటికే ఆలస్యమైంది, ఇక వెళ్దాం పద. బండితి. ఛ! సత్య, బండి స్టార్ట్ అవ్వట్లేదే. మళ్ళీ స్టార్ట్ చేయి. ఏయ్, 2 లక్షలు అప్పు చేశావు, అదిప్పుడు వడ్డీతో సహా 3 లక్షలయ్యింది. అసలు అడిగితే లేదు అంటావు, వడ్డీ అడిగితే ఇప్పుడు కాదు అంటావు. నా అప్పు తీరేదెలాగే? ఏముందక్క, దీని పేరు మీద ఉన్న పొలం మన పేరు మీద రాయించుకోవడమే. అవునరా అవతారం. హే, డాక్యుమెంట్స్ మీద సంతకం పెడతావా, వడ్డీ ఇస్తావా? అమ్మా, ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవమ్మా, తొందరలోనే ఇచ్చేస్తానమ్మా. ఈ కాకమ్మ కబుర్లు ఈ కాంతమ్మకే చెప్తున్నావా? అవతారం, దీంతో డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించండి. అలాగే అక్క. అది పక్కన ఇక్కడ సంతకం పెట్టు. తీసుకో, సంతకం పెట్టు. పెట్టు, తొందరగా పెట్టు. హే, ఎంతసేపే సంతకం పెట్టడానికి? అయిపోయిందక్క, పెడుతుంది. తొందరగా పెట్టు. 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 ఓకే, స్టార్ట్ అయింది. నా ఎక్కు. పోనీవే. పామే. హా? ఏ, మన సత్యభామేంటి అలా పరిగెడుతుంది? ఆ? అవునక్క, సత్యభావంతో పాటు బుల్లెమ్మ కూడా పరిగెడుతుంది. ఏ టైం ఉంటుందక్క అలా పరిగెడుతున్నారు? ఏదో జరగరంది జరిగిందిరా, అందుకే భయంతో పరిగెడుతుంది. వెళ్ళి చూద్దాం పద. ఏ భామా,
ఆగండి. ఏ సచ్చిబాబా, రే బుల్లెట్ బాయ్, బామని పాము తరుగుతుందిరా. పదండి, తొందరగా పదండి. అలాగే అక్క. మీకేం కాలేదుగా? ఏం తగలేదు బావా. అవును, బామేది? ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటిదాకా తరుముకుంటూ వచ్చిన బాము ఇక్కడికి రాగానే కనపడకపోవడం ఏంటి? అవును, ఏమైంది? బుల్లమ్మాయ్, బుల్లమ్మాయ్, ఏంటి అంతలా భయపడుతున్నా? పాము. అక్క, ఆ పుట్ట దగ్గర చూడు. రే, ఏం జరుగుతుందిరా? అక్కడి నుంచి ఇక్కడి దాకా పాము తరుముకుంటూ వచ్చింది. ఇక్కడికి రాగానే వెంటపడ్డ పాము ఏటో పోయింది. ఇక్కడ చూస్తేనేమో 2 పావులు నా మనవరాల్ని చూసి బుసలు కొడుతున్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? జరగటానికి ఏముందక్క, పుట్టలో పాలు గుడ్లు బాగా వేసినట్టున్నారు. అవి తినేసి ఏడ్చేయాలో తెలవక ఇదిగో ఇలా ఎంట పడుతున్నాయి అంతే. రే, కర్ర తీసుకురండి, పావుని ఏసేద్దాం. వెళ్ళండి. అలాగే అక్క, పదరా పద. పద. ఏ బామా, నీకేం కాలేదు కదా బామా? అడుగుతుంటే మాట్లాడవేంటే? నువ్వేం భయపడకు, మీ మావయ్య బుల్లపై వచ్చి వాటంతా చూస్తారు. రా వెళ్దాం. ఒక్క నిమిషం కాంత. ఒక వెటనరీ డాక్టర్గా స్నేక్స్ బాడీ లాంగ్వేజ్ నాకు తెలుసు. అవి నన్ను కోపంతో చూడట్లేదు, చాలా ప్రేమగా అభిమానంతో చూస్తున్నాయి. హే, నీకేమైనా పిచ్చి పట్టిందా? పాములు ప్రేమగా చూడ్డమేంటే, పిచ్చి మొహందానా? అవును కాంత, ఒక్కసారి ఆ 2 పాములు చూడు. అవే గనక నన్ను కాటు వేయాలి అనుకుంటే పడగ విప్పాక అంతసేపటి వరకు ఆగవు. ఈ పాటికి ఖచ్చితంగా నన్ను కాటేసేవి. ఏంటి బామా, పాములు కూడా ప్రేమగా అభిమానంగా చూస్తే అది చల్లగా కాటేసి మెల్లగా వెళ్ళిపోతుంది. వేసేద్దాం, పదరా. ఆగండి. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ పాములేమైనా మనల్ని హాని చేయడానికి వచ్చాయా? లేదే, వాటి నివాసమైన పుట్టలో ప్రశాంతంగా ఉన్నాయి. మనం చేసిన శబ్దాలకి భయపడి బయటికి వచ్చాయి. మూగజీవాలకి హాని కలిగించే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.
ఒసే పిచ్చిదానా, అక్కడి నుంచి ఒక పాము నిన్నిక్కడికి తరిమింది, ఇక్కడికి రాగానే మాయమైంది. నువ్విక్కడికి రాగానే ఈ పుట్టలో ఉన్న పాములు బయటకొచ్చాయి. ఇవన్నీ అనుకోకుండా జరిగాయి అనుకున్నావా? ఏదో కారణంతోనే జరిగింది. కాంతా, మనలాగే అవి కూడా ప్రాణులే. వాటికి మనలాగే స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉంది. వాటి స్వేచ్ఛని హరించే హక్కు మనకి లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి, పద. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ అక్కడ పాము నిన్ను చంపడానికి నీ వెంట పడినప్పుడు నా గుండె ఆగినంత పనైంది. ఈ రోజు ఆ పాము వెంట పడింది, రేపు ఈ 2 పాములు నీ వెంట పడవన్న గ్యారెంటీ ఏంటి? రేయ్, అదలాగే మాట్లాడుతుంది, మీరేసేయండ్రా. పదనా. ఆగండి. ఇప్పుడేంటి? ఆ పాములు నన్ను కరుస్తాయని మీరు నమ్ముతున్నారు, అంతేనా? అవునమ్మా, పాములు పగబడతాయంటారు. పగ పెంచుకున్న పాము ఎంటబడి మరీ చంపుతుందంటారు. అందుకే మళ్ళీ నీ జోలికి రాకుండా వీటిని ఏసేయడమే మంచిదమ్మా. ఫూలిష్గా మాట్లాడుకు మావయ్య. పాములు పగబట్టడం ఏంటి? వాటికి నేనేం అన్యాయం చేశాను? ఏం ద్రోహం చేశానని నా మీద పగబడతాయా? భామా, నీకు చెప్పినా అర్థం కాదు, నువ్వు పద. ఆగు కాంతా, ఆ పాములు నా మీద పగబట్టాయి అంటారు, అవునా? అవును, ముమ్మాటికి అంతే. సరే, అవి నా మీద పగబట్టలేదని ఇప్పుడే నిరూపిస్తాను. ఏ భామా, నేను సైన్స్ స్టూడెంట్నైనా దైవాన్ని నమ్ముతాను, దైవశక్తిని నమ్ముతాను. ఆ దైవశక్తే నాకు చెప్తోంది తప్పు చేయని వాళ్ళని ఏ కాలం నాకు కాటు వేయద్దు అని. ఆ సైన్స్ చెప్తోంది మీకు హాని చేస్తే తప్ప తిరిగి మాకు హాని చెయ్యరు అని. అయ్యో, ఆ నమ్మకంతోనే భామా, ఈ ప్రయత్నానికి పూనుకుంటున్నాను. దయచేసి నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండి, ఒప్పైతే నా నమ్మకాన్ని నిరూపించండి. భామా, ఏయ్! నాన్న, కాంతమ్మత్త, చూసావా? ఆ పాములు మన భామని ఏమీ చేయలేదు. అవునే, కనీసం బుసలు కూడా కొట్టట్లేదు. ఈ ప్రకృతిలో జీవించే హక్కు మాకెంతుందో మీకు కూడా అంతే ఉంది. మా వాళ్ళు మూర్ఖంగా మీ మీద దాడి చేయాలి అనుకున్నారు. అందుకు వాళ్ళ తరపున నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. ఒక వెటనరీ డాక్టర్గా నాకు మీ భావాలు అర్థమవుతాయి. నేను చెప్పాలనుకున్న భావాన్ని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలా అర్థమయ్యి ఉంటే దయచేసి బుట్టలోకి వెళ్ళిపోండి. ఇప్పటికైనా అర్థమైందా కాంతా? అవి నాకు ఎలాంటి హాని చేయవు. పద, వెళ్దాం.
బామ్మ చూసావా, అవి మనకి ఎలాంటి హాని చేయవన్నావు, కానీ మనం వెనక్కి తిరగగానే ఎంత వేగంగా వస్తున్నాయో చూడు. హే, ఏసేరా వాటిని. రారా అయ్యో వేసేయ్. మావయ్య ఏయ్ బావా నువ్వు ఆగు. ఏయ్! నువ్వు రా బామ్మ, ఆగు. ఏయ్! అక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నావు అక్క.